80 సంవత్సరాలోడికి పిల్ల కావాలా? తాత నీ వయసు ఎంత? నీకు 80 సంవత్సరాలోడికి పెళ్లి చేస్తే ఓస్తారు. పెళ్లి సంబంధం పిల్ల కావాలి. పిల్ల పిల్ల కావాలి. ఎవరికి? నీకా? నాకు కాదులే, మా తాతకి. ఆయనమా చనిపోయింది, ఆయనకి రెండో పెళ్లి చేయాలా, పిల్ల కావాలా. పిల్ల కావాలంటే మీ తాతగా నీకా? మీ తాతకి అయితే మీ తాతకి ఎన్ని సంవత్సరాలు ఉంటాయి? అంటే ఒక 80 దాకా ఉంటాయి. 80 సంవత్సరాలోడికి పిల్ల కావాలా? 80 సంవత్సరాలోడికి పిల్ల కావాలా? రెండో పెళ్ళి. రెండో పెళ్ళేను. ఇప్పుడు నీ వయసు ఎంత? నా వయసా 30. ఇప్పుడు 30 సంవత్సరాల వాళ్ళకే పిల్లలు దొరకట్లా. 30 సంవత్సరాల వాళ్ళకి పిల్లలు దొరకపోదంటే ఇప్పుడు మీ తాతకు వచ్చి 80 సంవత్సరాల వాడు పెళ్లి చేసుకుని ఏం చేయాలని? ఆయనకి పనులు ఉంటాయి కదా, వారితో ఆయన పనులు ఆయన చేసుకోలేడు కదా. ఏం పనులు ఉంటాయి 80 సంవత్సరాల వాడికి? ఏం పనులు ఉంటాయి? ఇదేందా 30 సంవత్సరాల వాడికి పెళ్లి కాలేదు, ఒక పిల్లని దూడ అన్నట్టు వచ్చి 80 సంవత్సరాలు మా తాత పిల్లని దూడ అంటావేంది? నీకు మైండ్ ఏమైనా ఉందా లేదా? నాకు లేదు. దాంట్లో ఇప్పుడు 80 సంవత్సరాలు పెళ్లి చేసుకుని ఏం బేకాలరా బాబు మీ తాత? భార్య చనిపోయిన పెళ్లి చేసుకుంటా. చనిపోతే దాన్ని 40 సంవత్సరాల్లో చనిపోతే చేసుకుంటారు. 80 సంవత్సరాల వాడికి పెళ్లి చేసి నువ్వేం చేయాలని? ఏం చేసేది కాదు, ఆయనకి భార్య కావాలని కాల్ చేస్తున్నాడు. ఆడు గోల్ చేస్తుంటే ఆడికి సిగ్గులేదు అనుకో, నీకు సిగ్గులేదు. 80 సంవత్సరాల వాడికి పిల్ల కావాలా? ఏమైంది? మైండ్ ఉందా అసలు మీ తాతకి? అనుకో లేదు అనుకో, నువ్వు కుర్రోడివేగా, 30 సంవత్సరాల వాడివేగా. తాత నీ వయసు ఎంత? నీకు 80 సంవత్సరాల వాడికి పెళ్లి చేస్తే ఓస్తారు అని మీ తాతకన్నా చెప్పాలిగా. ఆయన గోల్ చేస్తాడు. మా ఆయన వాళ్ళు చేయటం కాదు, వాడికన్నా మైండ్ ఉండాలా, నీకన్నా మైండ్ ఉండాలా. 80 సంవత్సరాల వాడు పెళ్లి చేసుకుని ఏం మిగుతాడు మీ తాత? సరే పెద్దోళ్ళని చూడ అంటాం కాదు, పిల్లలు చూడాలి మీ తాతకి. సరే పెద్దోళ్ళు బాగా కొడతా పోట్టుకొని యారు. 80 సంవత్సరాల వాడు పిల్ల కావాలండి మీ తాతకి. సంబంధం చూస్తానికి వచ్చా మీ తాతకి యారు. నేను మాట చెప్తాను, ఏంది నువ్వు చెప్పే మాట? కోపడు అడిగా మైండ్ అసలు మీ తాతకు మైండ్ ఉందనరా? అడి పిల్ల కావాలా? ఎంత అంతరించిపోతున్నా నువ్వు. కోపడు మాకు. తీసుకెళ్ళి ఆడ నాశనంలో పడి తెంగరా బాబా. 80 సంవత్సరాల వాడు పెళ్లి ఏంటిరా? 40 సంవత్సరాలు అయినా బాధలేదు. ఎవరికి 40 సంవత్సరాలు? అమ్మాయికి. అమ్మాయికి 40 సంవత్సరాలు అయితే మీ తాతకి 80 సంవత్సరాలు అయితే మీ తాతను చేసుకుంటానికి వచ్చిద్దా? చెప్పుతో కొడితే నిన్ను మీ తాతనే, చెప్పుతో కొడితే నిన్ను మీ తాతనే. నువ్వు 80 సంవత్సరాలు వాడు పిల్ల కావాలంటరా? మైండ్ పోయిందండి నీకు. ఎన్ని కాదు, ఎందుకు తగాదు, ఎందుకు ఉంటే ఉందని చెప్పు, లేదా లేదని చెప్తా. ఉన్న కాదురా బాబు, అసలు మీ తాతకు మైండ్ లేదు, అడగతానికి నీకన్నా మైండ్ ఉందా? ఎవరన్నా చేసుకుంటారా? ఆయన చేసుకుంటానంటే నేనేం చేసేది? చేసుకుంటారంటే ఆడపిల్లలు దొరకాలిగా. అప్పుడే తేరగొండారేంది మీ తాతను చేసుకొని, తేరగొండారేంది మీ తాతను చేసుకొని. లేకపోతే 80 సంవత్సరాలు అంటే 20 సంవత్సరాలు ఏమన్నా అనుకుంటా మీ తాత? సంవత్సరాలతో పనే ఉంది గురు, తోడు కావాలి. సిగ్గుండాలరా నీకు మీ తాతకి. పిల్లని చూడ మానగల నువ్వు వచ్చి చూస్తే సరిపోయింది అనుకున్నావేంది? సరే నువ్వన్నా వస్తావా? ఎవరు నేనా? నేను వస్తారా? చీర తెచ్చుకునేదా? చీరను లంగా జాకెట్ తెచ్చుకునేదా? చీరను లంగా ఎప్పుదో ఎవడు నువ్వు యాదవ నా మాటని. నేను వచ్చి మీ తాతకి చీర కట్టుకుని మీ తాతకి సేవలు చేయాలా 80 సంవత్సరాల వాడికి? అదే నువ్వు మీ తాత సేవ చేసేవాళ్ళు ఉన్నట్టుంటే నేను వచ్చి మీ తాతకి సేవ చేయాలా? బయట మాట్లాడుతున్నావు నువ్వా? భార్య చనిపోయి పెళ్లి చేసుకున్నారా లేదా చెప్పు. భార్య చనిపోయిన వాళ్ళు అంటే పెళ్లి చేసుకుంటే 40-50 సంవత్సరాల లోపడు చనిపోతే చేసుకుంటారా? ఇప్పుడు అసలు ఆడికి మైండ్ ఉందా? ఆడి ఎట్ట పెళ్లి అడిగాడు, నువ్వు ఎట్ట వచ్చావు? అసలు మనిషివేనంటరా? ఆయనకి భార్యతో సంబంధం లేదంటావా? భార్యతో సంబంధం లేదంటావా? అసలు 80 సంవత్సరాల వాడికి పెళ్లి తీర్చే అవకాశం నేర్కొట్ల దాకా 80 సంవత్సరాల వాడికి పెళ్లి ఏంటి? మనిషి కాదా? మనిషి అయితే నువ్వు చేసుకోవయ్యా, నీ సేవ చేసుకో. ఎవరాడ పిల్లలు చేస్తారు మీ తాతకి? లాగా ఉండవు అది కాదు, సేవ గురించి కాదు గురు. భార్య కావాలి. అసలు పెళ్లి ఎందుకు రా స్వామి వాడికి? భార్య కావాలని చెప్పి కాల్ చేస్తాడు ఆయన. గురు అసలు భార్య 80 సంవత్సరాల వాడికి భార్య ఏందిరా? అసలు మైండ్ ఉందా? సరే మీ తాతకి లేదు, నీకు మైండ్ ఉందా? ఏమో కాల్ చేస్తుంటే సరే ఏమో నాకు 30 సంవత్సరాలు అయ్యా, నాకు పెళ్లి కాలేదు, ఒక పిల్లని చూడు అని నువ్వు అడిగితే అది ఒక పద్ధతి. మా తాతకి 80 సంవత్సరాలు, మా తాతకి పిల్లని చూడు అంటే
మీ తాత నిన్ను చేసుకున్నాను చేరకుండరా అంటే మీ తాత అసలు నా గురించి ఏమనుకుంటున్నారా మీరు? గోబో బేటికి కోపడతాయింది మనిషి పాపడేది ఏందిరా 80 సంవత్సరాల వాడికి పిల్లని చూడాలి నేను నాకు పెళ్లి కాల నాకే దిక్కు లేదు ఇప్పుడు మీ తాతకి పిల్లని చూసి పెట్టమాట భర్త చనిపోయిన వాళ్ళు ఎవరో ఒకరు ఉంటే చూడు. అరే భర్త చనిపోయిన వాళ్ళు అంటే ఈ 80 సంవత్సరాలు ఏం చేసుకున్నాడు పెళ్ళి ఏం చేసుకోండి ఆస్తుంది చూసుకుంటాడు బాబు ఆస్తి తీసుకెళ్ళి ఇది నెయ్యికోవలో దెంగు ఆస్తి ఉంటే ఉపయోగం ఏముంది 80 సంవత్సరాలు పెళ్లి చేసుకుని ఆస్తి ఉంటే ఉపయోగం ఏందిరా నేనేం కుర్రపిల్లలతో కూడా మాట్లాడదుగా మరి నువ్వేమన్నా చూడు అన్నావు ఒక 60 సంవత్సరాలు 40 సంవత్సరాలు అయినా బాధ 60 సంవత్సరాలు కాదు 70 సంవత్సరాలు ఏం చేసుకోరు మీ తాతనే అంటే ఈ వయసులో పెళ్లి ఏంది అడిగి మైండ్ ఈ వయసులో పెళ్లి ఏంది అడిగి మైండ్ పోయిందారా మీ తాతకే కానీ మీ తాతకు పోయింది నీకు పోయింది మైండ్ ఇదిగో ఆయన నా తలకాయ మా ఆయన చనిపోయింది కానీ గోల్ చేస్తాను పెళ్లి చేయి అని గోల్ చేస్తున్నాడు అందుకని వచ్చాను గురు పెళ్లి చేయాలా ఇది తీసురా నా కాడ తీసురాడు నేను చేస్తా పెళ్లి అడిగి నా కాడ తీసురాడు బాగైందా పెళ్లి కావాలంటారా నీకు మీ తాతకే చూడు గురు మైండ్ ఏం పోయిందారా 80 సంవత్సరాలు పిల్లలు చూడు అంటారు ఎవడు అదవనాయాలా ఉడు నువ్వా మనిషి మీద అంటారు నువ్వా సరే 30 సంవత్సరాలకి మా కాళ్ళు పోయి మేము నడతాను చేస్తుంటే 80 సంవత్సరాలు పెళ్లి అంటావేందిరా మగుడే నడతారా అయ్యాల రేపు చచ్చేవాడికి నువ్వు మొత్తానికి నీ ఇప్పుడు ఏదైనా పెళ్లి చేశారు అనుకో వాడికి సేవ చేయడానికి వీళ్ళు చెప్తారు అర్థమైందా మీ తాత కాబట్టి నువ్వు చేసుకో పిల్లల బొల్లలో చూడు అది ఇదని మా పోటోళ్ళని అడిగి మాక నువ్వు నన్ను అడిగావనుకో నేను ఊరుకున్నా ఇంకోడైతే బుద్ధ మీద అంటారు నిన్ను మీ తాతని అంటే 80 సంవత్సరాలు పెళ్ళం కావాలంటారా మైండ్ పోయిందంటారు నీకు అరమాక తప్పేందిరా తప్పేంది 80 సంవత్సరాలు పిల్లని చూడని వచ్చా మైండ్ ఏం పోయిందారా నీకు ఏడా చూపించుకోరా బాబా పాపడేది ఏందిరా ఏది పాపడేది నేను ఆ పెళ్లిళ్ళు పోకని అనుకున్నావా ఏదైనా పెళ్లి అనుకున్నా కూడా బాగానే నీకు ఏది నువ్వు ఇచ్చేది ఏందిరా ఎంతకాలం చెప్పు ఇప్పుడు నేను వెళ్ళి అడిగితే నా చెప్పుగా పడతారు 80 సంవత్సరాలు పిల్లలు మాట్లాడతానికి వచ్చామంటారు మైండ్ ఉందంటారు నీకు 50,000 ఒరే నువ్వు మీ తాత వెళ్ళి చూసుకోండి నా సంబంధం లేదు నన్ను వచ్చి అడగొద్దు 50,000 ఇస్తా బోకరేది నీకు నువ్వు 50,000 ఇస్తే చేసుకునేవాడు కావాలరా కదంటారా బాబా 80 సంవత్సరాలు ఎవడు చేసుకుంటారా ఆయన అయితే బయటకు కూడా రాలేడురా రాలేను ఎవరు చేసుకుంటారు మళ్ళీ అడిగి 80 సంవత్సరాలు అన్నట్టు ఇయ్యాల రేపు సచ్చేవాడు నువ్వు పెళ్లి చేద్దాం అనుకుంటావా చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి నీకేమైంది నీకు కాలేజీ బోకరే ఏంటో చూసేదే 80 సంవత్సరాలు పిల్లల్ని మాట్లాడి ఊరుకుంటారట్రా మొఖాన్ని పెట్టుకొడతారు ఎవరైనా 60-70 సంవత్సరాలు ముసలోళ్ళు ఉంటే చూడు ఎవరు చేసుకోరు ఎవరు ఉంటారా బాబా 60-70 సంవత్సరాలు ముసలోళ్ళు అంటే వాళ్ళు కూడా పాపం లేగలేని పరిస్థితిలో ఉంటారు నువ్వు చేసుకో మీ తాతనే నువ్వు చేసుకో మీ తాతనే నువ్వు లంగా చీర కట్టుకొని మీ తాత కాడికి వెళ్ళి 80 సంవత్సరాలు కదా ఇక్కడ ముక్కు చేసుకొని ఇటని ఇయ్యను పట్టుకుడి పోతాడు ఆస్తి నువ్వే తీసుకో వచ్చా 80 సంవత్సరాలు సంబంధం తోడమని వచ్చా పెద్ద విద్వాంసులే ఇంటే చూడు గురు ఎలా మాకు మైండ్ పోయిందండి దేంగతో గోబ పెడిచి ఎవరు అసలు ఆడికి మైండ్ ఉంది నీకు మైండ్ ఉందా పిల్లలు కావాలా నీకు మీ తాతకే ఏదోనా వెళ్ళారని